చేసినట్టున్నాం. సారీ మేడం. అది మర్చిపోయే సంఘటన కాదమ్మా. 20 ఏళ్ల నాటి దుర్ఘటన. ఆ రోజు మేమందరం మా గాయత్రిని తీసుకుని సీతారాముల కళ్యాణం జరిపించడం కోసం ఆ గుడికి వెళ్ళాం. నమస్కారం. నమస్కారం పంతులు గారు. రండమ్మా. కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి పూజారి గారు? అన్నీ జరిగాయ్యా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి రండి. సీతారాముల కళ్యాణం అన్నారు, ఇక్కడ చూస్తే పెద్ద హడావిడి లేదు. అలంకరణ కూడా అంతంత మాత్రమే ఉంది. మీరన్నది నిజమే. ఈ గుళ్ళో ఆర్భాటాలు అలంకరణల కన్నా సంప్రదాయాలు పద్ధతులే బావుంటాయి. ఈ గుళ్ళో తారతమ్య భేదాలు లేకుండా ఎవరొచ్చినా పూజలు జరిపించొచ్చు. ఉన్నవారు లేనివారు అన్న తేడాలే ఉండవు. దర్శనం కోసం ఎవరు వెళ్ళినా ఒక్కటే దారి. ధరను బట్టి దర్శనం ఇక్కడ ఉండదు. ఆర్భాటాల కన్నా ఆలయ సాంప్రదాయాలకు ఇక్కడ విలువెక్కువ. క్షమించండమ్మా, పొరపాటు పడ్డాను. అమ్మా వెళ్దాం రండి. పదండి. జై శ్రీరామ్. 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 యాండి, గాయత్రి ఎక్కడండి? మాధవి తీసుకెళ్ళింది కదా ఏడుస్తుంటే పాప. మాధవి, మాధవి, గాయత్రికి హారతి వాళ్ళు తీసుకురా. మాధవి, మాధవి పాప ఎక్కడా? అక్క, మన గాయత్రి కనిపించడం లేదక్క.
మాధవి గాయత్రి కనిపించకపోవడం ఏంటి? ఏమోనండి? ఏంటి మాధవి? ఏం మాట్లాడుతున్నావు? చూశానక్క, నేను సరిగ్గా ఏయ్, చూశాను. త్వరగా చూడండి వెళ్ళండి. అమ్మ గాయత్రి! గాయత్రి గాయత్రి! అమ్మ గాయత్రి అమ్మ గాయత్రి! అమ్మ గాయత్రి! 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 ఏమండి? ఏమండి ఇక్కడ రండి. దేవకి మన గాయత్రిని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారండి. వెళ్ళండి, వెళ్ళండి. గాయత్రి! గాయత్రి! దేవకి అక్కడ ఎవరు లేరు దేవకి. దేవకి, దేవకి. అమ్మ దేవకి దేవకి, ఏమైందమ్మా? అయ్యో దేవకి ఏమైందమ్మా? అలా ఆ రోజు మాకు దూరమైన గాయత్రి మళ్ళీ ఇన్నాళ్లకు ఆ దేవుడి దయ వల్ల మా దగ్గరకు చేరింది. ఇలా 20 సంవత్సరాలు మహారాణిలా పెరగాల్సిన నా మనవరాలు ఎన్ని కష్టాలు పడిందో, ఎలా ఉందో, ఏం తిందో, ఆ కష్టాలన్నీ తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. దేవుడు మంచివాడమ్మా, అందరికీ మంచి చేయాలని అనుకుంటాడు. కానీ కర్మఫలం కారణంగా ఆ మంచి రావడం కాస్త ఆలస్యం అవుతుందంతే. ఈ 20 సంవత్సరాలలో నేనెన్నిసార్లు మీ సార్ని అడిగాను ఆ గుడికి వెళ్తామని. కానీ అక్కడికి వెళ్ళాక మా గాయత్రి మిస్ అయిన ఆ పరిసరాల్ని చూసి నేనేమైపోతానోనని ఒక్కసారి కూడా నన్ను అక్కడికి తీసుకువెళ్ళలేదు. కానీ ఆ గుడికి, అక్కడున్న మా దేవుడికి ఏ లోటు జరగకుండా ప్రతి నెల డబ్బులు పంపిస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం జరిగే రాముల వారి కళ్యాణానికి కూడా మేము లేకుండానే మా పేర్ల మీద జరుగుతూనే ఉంది. ఏ దేవుడు కరుణించాడో గాని చివరికి నా కూతురు నా దగ్గరికి క్షేమంగా చేరింది. నేనే తన గాయత్రినని తిరిగొచ్చాను అని ఎంత ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్ ఫూల్స్. అసలు గాయత్రిని నేను కాను అని తెలిస్తే ఏమైపోతారో ఏంటో. ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత మంచి మనుషుల్ని నీకు ఎలా మోసం చేయాలనిపిస్తుంది? ఒక కన్న తల్లి ఎమోషన్ని అవహేళన చేస్తున్న నీకు మనసు అనేది లేదా? 20 సంవత్సరాల నుండి ఈ కన్న తల్లి కడుపు కోతకి కారణమేంటో తెలీదు, కానీ నిన్ను అసలైన కూతురు అనుకుని నీకు కడుపు తీపి పంచుతుంది. తొందరలోనే అసలైన గాయత్రిని కనిపెట్టి తీసుకొచ్చి నీ బండారం బయటపెట్టాలి. ఎవరు నువ్వు? నాకెందుకు కాల్ చేసావు? అమ్మయ్యా, ఎవరు కానీ టైంకి కాల్ చేసి బ్రతికించారు. చెప్తాను దేవకి గారు. పాపం ఏదో హడావిడి ప్రయాణంలో ఉన్నట్టున్నారు. ఓ సారీ సారీ. తిరిగొచ్చిన కూతురికి ప్రమాదాలు రాబోతున్నాయి కదా, వాటి నుండి తప్పించుకోవడానికి దేవుడి దర్శనానికి వెళ్తున్నారా? అవన్నీ నీకు అనవసరం. బాయ్. హలో హలో మేడం, మీకు అవసరమైన మ్యాటర్ వినకుండా కాల్ కట్ చేయకండి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఫీల్ అవుతారు. అసలు ఎవడ్రా నువ్వు? ఇన్ఫర్మేషన్ ఏంటి? దేవకి ఫోన్ ఎలా ఇవ్వు?
హలో, ఎవరు తమాషాలు చేస్తున్నారా? ఫోన్ మీ ఆవిడికి ఇవ్వకపోతే చాలా నష్టం జరుగుతుంది. వాసుదేవ్, ముందు దేవకి గారికి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. నీకేం కావాలి? ఏం లేదు దేవకి గారు, మీరు కన్న కలలు చెరిగిపోతున్నాయి. మీకు వచ్చిన అవార్డులు ఎగిరిపోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? మొత్తానికి భ్రమరాంబ గారు కాల్ చేయించి టెన్షన్ పెట్టిస్తున్నారు. నిజం నిజం మాట్లాడుతున్నాను. మీకు వచ్చిన అవార్డుల మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇప్పుడో రేపో ఎల్లుండో కమిటీ వాళ్ళు గవర్నమెంట్ కలిసి మీ స్కూల్ మీద రైడ్ జరపబోతున్నారు. అందులో కనుక మీ స్కూల్కి అవార్డ్స్ వచ్చేంత స్టాండర్డ్స్ లేవని తెలిస్తే మీ అవార్డుల కల కలగానే మిగిలిపోతుంది. ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని ఆడిట్లు, ఎన్ని ఇన్స్పెక్షన్లు చేసినా మా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడూ ఏ తప్పు జరగదు. అవార్డ్స్ రావడానికి కావాల్సిన స్టాండర్డ్స్ మా స్కూల్లో ఉన్నాయి. నువ్వు అనవసరంగా పేరు కూడా చెప్పకుండా శ్రమ తీసుకుంటున్నావు. నాకు తెలుసు మేడం మీ స్టాండర్డ్స్ గురించి. అక్కడ ఏ తప్పు ఉండదు, కానీ ఉన్నట్టు క్రియేట్ చేస్తాం. తప్పు జరిగినట్టు ప్రూవ్ చేస్తాం. అదే నిజమని అందర్నీ నమ్మిస్తాం. ఇన్ని రోజులు మీరు కాపాడుకుంటూ వస్తున్న గౌరవం, పరపతి, మీరు కన్న కలలన్నీ మీ ముందే కూల్చేస్తుంటే ఎలా ఉంటుంది? ఏంటి, భయం వేస్తుంది కదా? అది భయం కాదు, నిజం. ఎందుకంటే ఇంకా సేపట్లో అంతా తలకిందులవుతుంది. హ్యాపీ బ్యాడ్ లక్ సూన్. హలో హలో హలో. భ్రమరాంబ గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు. మొహంలో నెత్తురు చుక్కలేదు. ఎవరు దేవకి వాడు? తెలీదండి. ఏమంటున్నాడు దేవకి? మన ఇన్స్టిట్యూషన్స్ మీద రైడ్ జరిగింది కదా, మనం బ్యాడ్ అని ప్రూవ్ చేసి మనకొచ్చిన అవార్డ్స్ ని వెనక్కి వెళ్లేలా చేస్తానంటున్నాడు. అసలు ఎవరతను? మన మీద ఎందుకంత కక్ష? మొన్న కూడా కమిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది వీడేనేమో. కంప్లైంట్ ఇచ్చింది ఎవరైనా, ఆ చేయించింది మాత్రం భ్రమరంబే మేడం. మన ఇంట్లో ఏం జరిగినా ఆ భ్రమరంబ చేసిందేనా? లేకపోతే మనకి శత్రువులు ఎవరున్నారు? మనం నాశనం అవ్వాలని కోరుకునేది ఆ భ్రమరాంబ మాత్రమే. కావచ్చు, కానీ ఇప్పుడు ఫోన్ చేయించింది అనడానికి ఆధారాలేం లేవు కదా. అయినా ఆ భ్రమరంబ చేయిస్తే చేస్తే ఏమవుతుంది? అవును, మీరెందుకు భ్రమరామ గురించి స్టాండ్ తీసుకుంటున్నారు? అంటే అది ఆ భ్రమరాంబ మన శత్రువే అయినా మనకు ఆధారం లేకుండా ఒక మనిషి మీద నిందలు వేయడం నాకెందుకో నచ్చదు. అందుకే అలా అన్నాను. కొన్ని నిరూపించడానికి సాక్ష్యాలు అవసరం లేదు, మనస్సాక్షి ఉంటే చాలు. మేడం,
మనం వెంటనే స్కూల్కి వెళ్ళాలి. అక్కడ ఆడిట్కి ఎవరైనా వస్తే మనం చూపించాల్సిన డాక్యుమెంట్స్ని రెడీ చేయాలి. అవును దేవకి, మనం వెంటనే వెళ్ళాలి, పదండి. మీరు సూపర్ భ్రమరాంబ గారు. మీరు వేసిన ప్లాన్కి గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది. ఆగండి. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అవతల గాయత్రి గండం ముంచుకొస్తుందని దేవుడి దగ్గరికి వెళ్దామని బయలుదేరిన వాడివి ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారా? అమ్మా, అంటే ఇది ఇంపార్టెంట్ కదమ్మా. ఏదిరా ఇంపార్టెంటు? నీ కూతురి ప్రాణాల కన్నా ఏది ఇంపార్టెంటు? దేవుడి ప్రయాణం మధ్యలో ఆపేస్తే ఎంత అపచారమో తెలుసా? ఏమండి, స్కూల్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. మనం గుడికి వెళ్దాం, పదండి. అంటే గుడి ప్రోగ్రాం కన్ఫర్మ్. సారీ మేడం, మీరు వేసిన ప్లాన్ ఫెయిల్. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా ఎలా? ముందు ఈ రాధా మనోహర్లు రాకుండా చేస్తే సగం టెన్షన్ తీరుతుంది. నానమ్మా, మన స్కూల్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సేమ్ టైం గుడికి కూడా వెళ్ళొచ్చు. ఎలాగమ్మా? ఏముంది నాన్న, మనం మన ఫ్యామిలీ గుడికి వెళ్దాం. ఈ రాధా మనోహర్లు మన స్కూల్కి వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. నా తల్లి, ఎంత బాగా చెప్పావు. నమ్మకమైన పనిమంతులు ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఇప్పుడు వీళ్ళు రావడం లేదని గుడికొద్దంటావా ఏమిటి? మేడం, మేము స్కూల్కి వెళ్దాం, మీరు గుడికి వెళ్ళిరండి. అవసరం లేదు రాధా. మ్యామ్, మీరు చెప్పినప్పటి నుంచి రాధే గుడికి వెళ్దాం వెళ్దాం అంటుంది. అయినా ఆడిటర్కి డాక్యుమెంట్స్ చూపించాల్సింది నేను. సో నేను ఒక్కడే వెళ్తే సరిపోతుంది మ్యామ్. మీరు రాధని తీసుకువెళ్ళండి. ఎంత ఆలోచించినా ఆధారం కనపడటం లేదు. ఒకవేళ నిజంగానే దేవకికి కొత్త శత్రువు వల్ల ప్రమాదం ఉంది అనుకుంటే అతను ఎవరో ఏంటో కనుక్కొని వాడితో డీల్ పెట్టుకుంటే మనకేమైనా లాభం ఉంటుందా? ఇంకా సేపట్లో అమ్మ వాళ్ళ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. దాంతో ఆ రాధ పీడ విరగడైపోతుంది. కానీ రాధతో పాటు అమ్మా నాన్న కూడా పోతారు. కానీ ఏం చేస్తాం, పాపం అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆ రాధని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నందుకు మీకు కూడా శిక్ష పడుతుంది. సారీ అమ్మా నాన్న, నన్ను క్షమించండి. గాయత్రి, చిన్నప్పుడు నువ్వు తప్పిపోయిన గుడికి వెళుతున్నావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? గాయత్రి, గాయత్రి, ఏంటి పిన్ని? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు?
గండాలు ప్రమాదాలు వస్తాయేమోనని భయపడుతున్నావా? నేను పక్కనుండగా నీకేమీ కానివ్వను. నువ్వు టెన్షన్ పడకు. అలాంటిది ఏమైనా వస్తే మొదట పోయేది నువ్వే. ఎందుకు అడ్డమైన బిల్డప్లు? అమ్మా గాయత్రి, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు నానమ్మా. చిన్నప్పుడు దూరమై మిమ్మల్ని అమ్మా నాన్నల్ని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు మిమ్మల్ని చేరి ఆనందంగా ఉండాలి అనుకుంటే ఈ గండం వల్ల మళ్ళీ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. నా వల్ల మీకు బాధ తప్ప సంతోషం లేకుండా పోయింది. పిచ్చి తల్లి, ఆ రోజు నువ్వు దూరమైన నుండి మేమెంతగానో బాధపడినా నిన్ను కనిపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు కూడా నిన్ను కాపాడడానికి ఏమైనా చేస్తాం. అది మాకు బాధ కాదమ్మా, బాధ్యత. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు తల్లి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అయినా ఇప్పుడు మనం గుడికే కదా వెళుతున్నాం. అన్ని గండాలు తొలగిపోయి అన్నీ సర్దుకుంటాయి. వాళ్ళ కారు కనిపించడం లేదేంటి? వాళ్ళ కారు యాక్సిడెంట్ అవడం లైవ్లో చూద్దాం అనుకుంటే వాళ్ళు వెనకబడ్డారే, లేదా యాక్సిడెంట్ అయిపోయిందా? పిన్ని, కాస్త కారు స్లోగా పోనీ పిన్ని. నాన్న వాళ్ళు చాలా దూరంలో ఉన్నట్టున్నారు, కనిపించడం లేదు. ఈ విషయంలో నా స్పీడ్ అందుకోవటం బావగారి వల్ల కాదు గాయత్రి. నేను చాలా ఫాస్ట్ గా వెళతాను. నేను గనక కార్ రేస్ కి వెళితే అన్ని కప్పులు మన ఇంట్లోనే ఉండేవి, కానీ కుదరలేదు. కరెక్టే కరెక్టే, నాకు బాగా తెలుసు. ఇప్పుడే ఏం బాధపడకు. ఇప్పటికే మన ఇంట్లో చాలా కప్పులున్నాయి. మన ఇంట్లో కప్పులు ఎక్కడున్నాయి అత్తయ్య గారు? తాగుతున్నావు కదా కప్పులు కప్పులు కాఫీ. వీళ్ళ తింగరు మాటలు. పిన్ని, మీరు స్పీడ్ గానే వెళ్తారు, కానీ ఈ ఒక్కరోజు స్లోగా వెళ్ళండి. అందరం కలిసి గుడికి వెళ్తున్నాం కదా. అవసరం లేదమ్మా, వాళ్ళు 10 నిమిషాలు లేటుగా వస్తారు అంతే. దానికి మన స్పీడ్ ఎందుకు తగ్గించాలి? యాక్సిడెంట్ చూద్దామంటే చూడనిచ్చేలా లేదు. ఇది దీని ఓవరాక్షన్. పెద్దనా స్పీడ్ గా వెళ్ళండి. ఎందుకురా? నాన్న వాళ్ళ కారు ముందు ఎక్కడో ఉంది, త్వరగా వెళ్ళండి పెద్దనా. అవసరం లేదు రోషన్, వాళ్ళని వెళ్ళని. కారు ఎప్పుడు అవసరానికి మించిన స్పీడ్ వెళ్ళకూడదరా. అబ్బా ప్లీజ్ పెద్దనా, ఈ ఒక్కసారికి వెళ్ళండి పెద్దనా. సరే, అల్లరి చేయకు, కామ్గా ఉండు. వచ్చేసారా? మీరు చావడం చూడడం మిస్ అవుతున్నాను అనుకున్నాను. పర్వాలేదు, చావడానికి కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఇప్పుడు ఓకేనారా? పోనీ పోనీ పోనీ. మాదే, మా అన్నయ్య నీ స్పీడ్ అందుకోలేడు అన్నావు, ఓవర్టేక్ చేశాడు, వెళ్ళిపోతున్నాడు చూడు. ఒరే, వెళితే వెళ్ళని ఏమవుతుంది? గుడికేగా వెళ్తున్నారు. పిన్ని, మనం కూడా వాళ్ళతో వెళ్దాం. మీ ప్రతాపం చూపించండి. అయితే ఇప్పుడు చూడమ్మా. అయ్యో అయ్యో, మానవి,
కాస్త నెమ్మదిగా వెళ్ళు. అయ్యో అయ్యో, మన కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బ్రేకులు పడకపోవడం ఏంటి? అయ్యో అమ్మో అమ్మో. ఏంటి ఏ కారుకి బ్రేకులు లేవా? అసలు ఆ భ్రమరాంబ ఏ కారు బ్రేకులు తీయించింది? అసలు రాధను చంపాలని ప్లాన్ చేసిందా లేక నన్ను చంపాలని ప్లాన్ చేసిందా? పోయి ఏ కారులో కూర్చున్నాను? ఆ గాయత్రిగా ఆ ఇంట్లో నటిస్తున్నందుకు గ్రహాలు కన్ఫ్యూజ్ అయ్యి నేనే నిజమైన గాయత్రి అనుకుని గండాన్ని క్రియేట్ చేశాయా? అమ్మో, పిన్ని పిన్ని జాగ్రత్త పిన్ని. అయ్యయ్యో అయ్యో భగవంతుడా. అయ్యయ్యో అయ్యో. అయ్య బాబాయ్, ఈ గాయత్రి గండాలున్నాయని వాటిని తప్పించడానికి గుడికి వెళ్తుంటే ఇది నా చావుకొచ్చిందే. అయ్యో, ఇప్పుడు నేను చచ్చిపోతానా? అయ్యో. ఏమే ముక్కు పచ్చలారని గాయత్రికి ఏం జరుగుతుందని బాధపడకుండా అన్నీ అయిపోయినా నువ్వెందుకే బాధపడుతున్నావు? అయ్యో అమ్మా అమ్మా. అయ్యో అత్తయ్య గారు, అసలు కారుకి బ్రేక్ లేవు. మీరు గాని నన్ను కొడితే నేను స్టీరింగ్ కూడా వదిలేస్తాను. అయ్యో అయ్యో, సరిగ్గా నడిపే. ఏంటి ఈ కారు నడపడం? అయ్యో భగవంతురా, నేను వద్దన్నా కూర్చుని కారు నడుపుతానన్నావు. మా ప్రాణాలు తీసేసేలా ఉన్నావు కదే. నమస్తే మనిషన్న, ఎప్పుడు రిలీజ్ అయ్యావు? నిన్నే వచ్చాను కానీ ఏంటి నీ స్టోరీ? ఏం లేదన్నా, అంత నార్మలేనా? లేదన్నా, నువ్వు లేవని పొగరు చూపిస్తున్నాడన్నా. వడ్డీ తీసుకుంటూ మళ్ళీ అరువు అడుగుతున్నాడు. రేయ్, ఏంట్రా ఇది? తమాషాలు చేస్తున్నావా? ఏంటన్నా అలా అంటావు? వడ్డీ ఇస్తూ అవసరమైనప్పుడు అసలు కూడా ఇవ్వాలి కదా. ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటున్నాడన్నా, అందుకే అరువు పెట్టాను. ఇంకా ఎంత ఇవ్వాలరా? ఇప్పించింది నువ్వే కదన్నా, నీకు తెలవదా? సరే, నువ్వు వెళ్ళు. రేపొచ్చి డబ్బులు తీసుకెళ్ళు. ఇంకోసారి నా తమ్ముడు జోలికి వచ్చావో ప్రాణాలు తీస్తా. వెళ్ళు. ఏంటి మనోహర్ ఇంకా కాల్ చేయలేదు? ఆడిట్ ఎంతవరకు వచ్చిందో? రే తమ్ముడు, ఆ కారు ఎవరిదిరా? ఎవరు వాళ్ళు? వాళ్ళు ఈ గుడి కట్టించిన వాళ్ళంటన్నా. చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు దొరికిందని పూజలు చేపిస్తున్నారన్న వాళ్ళు. మనకేమైనా వర్కౌట్ అవుతుందా? ఫుల్లుగా అన్నా. దేవుడికి సమర్పించడానికి నగలు కూడా తీసుకొచ్చారంట. అయితే నీ అప్పు ఈ రోజే తీర్చేద్దాం రా, రెడీగుండు. మనోహర్ కాల్ తీయడం లేదేంటి? ఆడిట్లో బిజీగా ఉన్నట్టున్నాడు. చెప్పిన పని కరెక్ట్ గా చేసావా? మీరు చెప్పినట్టే కారు బ్రేకులు తీసేశాను మేడం. వెరీ గుడ్. నీకు రావాల్సిన అమౌంట్ ఇస్తానుండు. అలాగే మేడం. అయినా ఈ సత్య ఫోన్ చేయడం లేదేంటి? అక్కడేం జరిగిందో ఏంటో. పని అయిపోయినట్టుంది. గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేస్తున్నట్టుంది. చెప్పు సత్య, ఎంతమంది పోయారు? ఆ రాధ పోయిందా? మరి ఎక్కడ వార్తల్లో రావట్లేదేంటి? అందరూ పోయారా? అందరూ పోవడం కాదు మేడం, నేను పోయేదాన్ని.
ఏమైంది? మీరు చెప్పారు కానీ నేను మీరు చెప్పిన కారే ఎక్కాను, కానీ నేను ఎక్కిన కారుకే బ్రేకులు తీసేశారు. నువ్వు ఒక నిమిషం లైన్లో ఉండు. నువ్వు ఏ కార్ బ్రేకులు తీసావు? మీరు చెప్పిన బండి నెంబర్వే బ్రేకులు తీసేశాను మేడం. కరెక్ట్గా చెప్పు, లేదంటే నా చేతుల్లో చస్తావు. అంటే మేడం అక్కడ సేమ్ నెంబర్లతో 2 కార్లు ఉన్నాయి మేడం. 2 కార్లు వాళ్ళవే కదా అని ముందున్న కార్ బ్రేకులు తీసేశాను మేడం. చెప్పిన పని సరిగ్గా చేయటం చేత కదా కానీ డబ్బులు కావాలా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను. వెళ్ళు. సత్య, బ్రేకులు తీసినవాడు కన్ఫ్యూజ్ అయ్యి ఈ పని చేశాడు. వాడి కన్ఫ్యూజన్ నన్ను కాటికి పంపేది. అయినా ఒరిజినల్ గాయత్రికి గండాలేమో గాని ఆ స్థానంలో నేనున్నందుకు నన్ను చంపేలా ఉన్నాయి. ఏమన్నా? అంటే గాయత్రి ప్లేస్ లో ఉన్నందుకు నా ప్రాణాలు పోయేలా ఉన్నాయని అంటున్నాను. గాయత్రి, గాయత్రి! మేడం, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నానమ్మ పిలుస్తుంది. డిఎన్ఏ మ్యాచ్ అయింది మేడం. సత్య అనే అమ్మాయి దేవకి గారి కూతురే. అప్పుడు డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఇప్పుడు దేవకి రాధల కోసం తీసిన బ్రేకుల వల్ల సత్యకి ప్రమాదం జరిగి తప్పించుకుంది. అంటే నిజమైన గాయత్రి ఈ సత్య ఒక్కరేనా? అక్కడ మనోహర్ మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిన పని కూడా త్వరగా మొదలు పెట్టాలి. ఎలాగైనా గాయత్రి గురించి క్లూ దొరుకుతుందేమో చూడాలి. నిన్నిక్కడికి రాకుండా చేసిన ప్రయత్నం ఫలించలేదు, కానీ నువ్విక్కడికొచ్చిన పని మాత్రం జరగనివ్వను. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికొచ్చావో అది నీకు దక్కనివ్వను. ఇక్కడ నువ్వు అటూ ఇటూ తిరగకుండా నిన్ను ఎలా మూలన కూర్చోబెడతానో చూడు. అమ్మ రాధ, ఏమైంది? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నా మనవరాలతో సింధూర అభిషేకం చేయించాలనుకుంటే ఇలా చేస్తావా? ఎంత అపచారం, ఎంత అపచారం! బిందె పట్టుకుని 4 అడుగులు నడవడం కూడా రాలేదా? అమ్మా, స్వామివారికి అభిషేకం జరిగింది, అపచారం ఏమీ జరగలేదమ్మా. పంతులు గారు,
అభిషేకం జరిపించాల్సింది నా మనవరాలు గాయత్రి. కానీ ఈ రాత చేసిన పని వల్ల సింధూరం నీళ్లు స్వామివారి మీద పడ్డాయి. పెద్దలు, మీకు తెలియదేముంది చెప్పండి. అది ఎలా జరిగినా అభిషేకం జరిగినట్టుగానే భావించాలి. అది ఎవరి చేతుల మీద జరిగినా నష్టమేమీ లేదు. స్వామివారికి అభిషేకం పూర్తయింది. ఆ సమయానికి ఆ అమ్మాయి కాల్ స్లిప్ అయిందంతే. స్వామివారు ఈవిడ చేత అభిషేకం చేయించుకోవాలి అని అనుకున్నారు. అది విధమ్మా, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. దానివల్ల ఎలాంటి నష్టం కూడా లేదు. ఏంటి అదేదో మనకు ఉపయోగపడేలా ఉంది. తర్వాత వచ్చి చూడాలి. కాసేపు ఉంటే ఆ రాధ కత్తిపోటుకి బలయ్యుండేది. కానీ అదే టైంకి మనోహర్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు? మనోహర్, నీకేం కాలేదుగా? మనోహర్, సమయానికి వచ్చావు, లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. నువ్వేంటి మనోహర్ ఇక్కడ? ఆఫీసులో ఆడిట్ జరుగుతుంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అక్కడ పనంతా అయిపోయిందా? ఆడిట్ అంతా అయిపోయింది, అంతా హ్యాపీ. అక్కడ పని అయిపోయాక నాకు ఇక్కడికి ఎందుకో రావాలనిపించింది. వచ్చేలోపే ఇదంతా జరిగింది. బావా, నువ్వు సూపర్ బావా. దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగింది. పదండి, కార్యక్రమం ముగిద్దాం. పదండి పదండి. పదమ్మా. అమ్మా, పూజకి అంతరాయం కలగడం వల్ల మళ్ళీ పూజ మొదలుపెట్టి పూజ చేస్తాను. త్వరగా కానివ్వండి పూజారి గారు. ఈ బరువు మొయ్యలేక నా చెయ్యి నొప్పి పుడుతుంది. అమ్మా, పూజ పూర్తయింది. ఆ పట్టు వస్త్రాలు మరియు అమ్మవారి నగలు సీతారాముల్ని తలుచుకొని హుండీలో వేద్దుగాని రామ్మా. పదమ్మా.
ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నువ్వు మారవా? అమ్మా, ఇప్పుడు ఏమైందని అందరి ముందు తను అలా అంటున్నావు? బావుందిరా, ఏమైందని నన్ను అడుగుతున్నావా? నువ్వే కళ్ళారా చూస్తున్నావుగా. మన గాయత్రి సమర్పించాల్సిన పట్టు వస్త్రాల్ని, నగల్ని ఈ రాత చేతులతో హుండీలో వేసింది. ఇంతకు ముందు అక్కడ కూడా సింధూరం అలాగే చేసింది. ఇంత చేస్తున్నా మీకేం అనిపించట్లేదా? ఇలా చేస్తే నీ కూతురుకున్న గడ్డాలన్నీ ఎలా తగ్గుతాయి? అమ్మా, అది ఎవరి చేతుల మీదుగా జరిగినా మీ గోత్రనామాలతోనే పూజ పూర్తయిందమ్మా. అంటే మీ మనవరాలు గారే సమర్పించినట్టు. అంటే ఏంటి పూజారి గారు? గోత్రనామాలతో పూజ జరిపించినంత మాత్రాన ఎవరి చేతులతోనైనా సమర్పించచ్చా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అత్తయ్య, పూజారి గారు చెప్పింది నిజం. మనం చాలా గుళ్ళల్లో చూస్తుంటాం కదా, మన పేరు మీద మన గోత్రనామాలతో పూజ జరిపించిన తర్వాత మనం తెచ్చిన కానుకల్ని పూజారి తన చేతులతో మూల విరాటికి సమర్పిస్తూ ఉంటారు. దానికి కారణం, ఒక్కోసారి మన వంశగోత్రంతో మనం పిలువబడుతున్న నామాలతో వేద మంత్రాలు తోడుగా పూజ జరిపించినప్పుడు అవి స్వామివారికే చెందుతాయి. ఆ తర్వాత వాటిని ఎలాంటి కల్మషం లేకుండా మనసున్న పూజారులు వాళ్ల చేతులతో స్వామివారికి అలంకరిస్తారు. ఇక్కడ మన మనసు కన్నా, రాధ మనసు కన్నా మంచి మనసు ఇంకెవరికుంది? ఇలాంటి కార్యక్రమం రాధ ద్వారా ఆ సీతారాముల వారికి అందాయి. అంతకంటే ఇంకేముంది చెప్పండి? అవునమ్మా, ఒకవేళ రాత అలా చేస్తుండకపోతే అవి నేలపాలైపోయి ఉండేవి. అప్పుడు ఎంత అపచారం జరిగేదో ఒక్కసారి ఆలోచించమ్మా. పూజారి గారు, మీరు చెప్పింది నిజమేనా? అక్షరాలా నిజమమ్మా. ఒకవేళ అవి హుండీలో కాకుండా కింద పడుంటే ఎంత అపచారం జరుగుండేది. అలాంటి ప్రమాదం నుండి ఈ అమ్మాయే కాపాడింది. ఇక మీకు అంతా మంచిగా జరుగుతుంది. శుభమస్తు. అమ్మా, అంతా మంచి జరుగుతుందని పూజారి గారు చెప్పారు కదా, మనసులో నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దమ్మా. ఆ సీతారాములకి దండం పెట్టుకుని మనం కూడా బయలుదేరదాం. ఈ రాత వలన ఇది కూడా మిస్ అయింది. కనీసం ఆ వస్త్రాలు నేను సమర్పిస్తే అయినా నాకు జరుగుతున్న ప్రమాదాలు ఆగిపోయేవి. ఎంత చిన్న దెబ్బ, ఆ టైంకి ఎందుకంత నొప్పి వచ్చింది? ఇప్పుడు చూస్తే అంత నొప్పి అనిపించట్లేదు. ఏది ఏమైనా అంత నా కర్మ. తిండి మీద జాసుంటే తినే ఆహారమే కనిపిస్తుంది గాని నా మనవరాలు ఎందుకు కనపడుతుంది? నువ్వు చేసిన పనికి ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. వదిలేయండి అత్తయ్య గారు. మాధవ్ వెళ్ళిన టైంకి గాయత్రి వాష్రూమ్లో ఉండుండొచ్చు కదా, అందుకే కనిపించలేదేమో.
గాయత్రి వచ్చేసింది కదా, భోంచేయండి. సరే భోంచేయండి. ఉఫ్, అమ్మయ్యా బ్రతికిపోయాను. పిన్ని తింగర్ది కాబట్టి మేనేజ్ చేయగలిగాను. రాధా, మేడం నువ్వు కూడా కూర్చో. పర్వాలేదు మేడం, నేను తర్వాత తింటాను. మేడం ఒక నిమిషం. నేను తన కోసం సెపరేట్గా ఉండాను, అది వడ్డిస్తాను. ఏంటి రాదా, మీ ఆయనకైనా స్పెషల్స్ మాకు లేవా? లేకపోవడం ఏంటనయ్య, అడగడం ఎందుకు, తీసుకుని వేసుకోవడమే. ఆగమ్మా, నేను వేసుకుని ఇస్తాను. వద్దు వద్దు. ఏంటి రాధా ఇది, ఉప్పు కారం లేకుండా చప్పగా ఉంది. ఏం కూర ఇది? మనోహర్ చేతికి గాయమైందని ఉప్పు కారాలు తినకూడదని చప్పటి కూర చేశాను. అందుకని ఇవి ఎవరికీ వడ్డించలేదు. మా ఆయనకు ఆత్రం అక్క తనే వడ్డించుకున్నారు. తినండి. బాగుందా? రాధా, అందరికీ వడ్డించేసావు కదా, నువ్వు కూడా కూర్చుని తిను. సరే మేడం. తినండి తినండి. బావగారు, అక్క, గాయత్రి, అదేంటి రాధా, నువ్వు మామూలు కూరలు వేసుకోకుండా మనోహర్ కోసం ఉన్న కూరలు వేసుకుంటున్నావు? ఇవి ఎవరు తిన్నారు కదా మేడం, వేస్ట్ చేయడం ఎందుకని. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటిస్తుంది రాధా. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనేదానికి మీరు ఈ రోజుల్లో ఎగ్జాంపుల్ గా ఉంటారు. భర్తకి దెబ్బ తగిలిందని కేర్ తీసుకుని భార్య చేసే ఉప్పు కారాలు లేని వంటలు వంక పెట్టకుండా ఇష్టంగా తింటున్న భర్త, అదే వంటని భర్తతో పాటు తింటున్న భార్య, మీ ఇద్దరు అన్యోన్యత ఇక్కడే కనబడుతోంది. మా ఇంట్లోనూ ఒక జంట ఉంది. భర్తని గుప్పెట్లో పెట్టి ఊపిరి ఆడకుండా చేసే భార్య, ఊపిరి పీల్చుకోవడం కోసం భార్య గుప్పెట్లో ఉండే భర్త. ఏంటి ఆ చూపులు? ఆ చూపులతోనే మా కడుపు నింపుతావా లేక వడ్డిస్తావా? వడ్డిస్తాను అత్తయ్య. వడ్డించో. వడ్డిస్తాను వడ్డిస్తాను. ఏంటి ఇది? అయ్యో సారీ అత్తయ్య, ఏదో కొంచెం అనుకుని. రాధా, ఒకసారి నాతో రా.
నీకు సర్ప్రైజ్ ఉంది. గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే బాబుగారేంటి మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? డిస్టర్బ్ చేశానా? అయ్యో